హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అంశు బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో బజాజ్ కంపెనీ వారి స్టాండింగ్ ఫ్యాన్ పార్ట్స్ ఎలా అసెంబుల్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంట్లో మీరే చాలా సింపుల్గా ఈ వీడియో చూసాక మీరే ఫిట్ చేసుకుంటారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, అలాగే మీకు ఆ వీడియోస్లో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ అనిపించి కొంచెం ఎంటర్టైన్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా పార్ట్స్ని అసెంబుల్ చేసేద్దాం. నేనైతే ఫస్ట్ పార్ట్స్ అసెంబుల్ చేసే ముందు ఒకదాని తర్వాత ఒకటి ఏది వస్తుందా అనేది ఫస్ట్ అయితే షూట్ చేశాను. దీని తర్వాత ఇది నేను ఇప్పుడు వీడియో మొత్తం కూడా చాలా డీటెయిల్గా చెప్తాను. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. ది ఫస్ట్ పార్ట్ ఈజ్ బేస్. ఫస్ట్ అయితే బేస్ తీసుకోండి. వాటిపైన సెకండ్ పార్ట్ రాడ్. ఆ రాడ్ని ఆ బేస్ పైన ప్లేస్ చేసి స్క్రూస్ ఇస్తాడు. స్క్రూ అనేది టైట్గా ఫిట్ చేసుకోవాలి. మనం చేసే ప్రతి ఫిట్టింగ్ కూడా చాలా టైట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే థర్డ్ పార్ట్ చూసేద్దాం. ఇదే థర్డ్ది. ఇది మనం పెట్టుకున్న రాడ్ పైనుంచి లోపలికి పెట్టాలి. ఇది నాకు తెలిసినంత వరకు కూడా ఇది ఓన్లీ డెకరేషన్ పార్ట్ అనుకుంటున్నాను. అంటే ఆ స్క్రూస్ అవి కనిపించకుండా జస్ట్ డెకరేషన్ కోసం అనుకుంటున్నాను. ఇలా అయితే ప్లేస్ చేయాలి. మీరు వీడియో బాగా గమనిస్తున్నట్టయితే ఈ రాడ్లో నుంచి ఒక ఎక్స్టెన్షన్ రాడ్ అయితే వస్తుంది హైట్ అడ్జస్ట్మెంట్ కోసం. ఇప్పుడైతే ఫోర్త్ పార్ట్ పెడుతున్నాను. మనకి ఎంత హైట్లో కావాలనేది చూసుకొని ఈ ఫోర్త్ పార్ట్ అనేది టైట్గా ఫిట్ చేసుకోవాలి. హైట్ చేంజ్ చేయాలనుకునేటప్పుడు ఈ ఫోర్త్ పార్ట్ అనేది లూజ్ చేసి హైట్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ టైట్ చేయాలి. ఫిఫ్త్ పార్ట్ అనేది హెడ్. ఇప్పుడైతే ఆ రాడ్కి మనం ఈ హెడ్ని పెట్టాలి. హెడ్ ఫిట్ చేశాక వెనకైతే ఒక స్క్రూ ఉంది చూసారా, దాన్ని అయితే మనం టైట్గా ఫిట్ చేసుకోవాలి. మనం హైట్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫోర్త్ పార్ట్ అనేది కొంచెం లూజ్ చేసి మనకు కావాల్సిన హైట్ అనేది పెట్టుకొని మళ్ళీ టైట్ అయితే చేసుకున్నాను. సిక్స్త్ పార్ట్ అనేది ఫ్యాన్కి లిడ్ పార్ట్, అంటే మూతలు ఉంటాయి కదా రెండు, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలంటే హ్యాండిల్ ఉంటుంది కదా, మనం హ్యాండిల్ అనేది పైకి ఉండి ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఆ సర్కిల్లో ఒక చిన్న పాయింట్ ఇచ్చాడండి. ఆ పాయింట్లోకి ఆ చిన్న సర్కిల్ని అయితే ఫిట్ చేయాలి. వీడియోలో చూడండి, అర్థమవుతుంది. సెవెంత్ పార్ట్ సర్క్యులర్ అండ్ ఫ్లవర్ షేప్లో ఉంది కదా, దాన్ని అయితే ఫిట్ చేసుకోవాలి. సర్క్యులర్ మోషన్లో తిప్పితే ఆ రింగ్లోకి వెళ్తుంది. ఫిట్ చేసేయండి. టైట్గా ఫిట్ చేయాలి. నేను ముందే చెప్పాను కదా, ప్రతి పార్ట్ కూడా మనము చాలా టైట్గా ఫిట్ చేయాలి. ఎయిత్ పార్ట్ ఫ్యాన్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఫ్యాన్ని లాక్ చేయాల్సి వస్తుంది. ఆ పిన్ ఉంది కదా, మన ఫ్యాన్కి బ్యాక్ పార్ట్లో ఒక కట్ షేప్ ఇచ్చాడు చూడండి. నేను ఒక ఇది పెట్టి చూపిస్తున్నాను. కట్ షేప్ ఉంది కదా, ఆ కట్ షేప్ అనేది ఇక్కడ ఉన్న పిన్లోకి లాక్ అవ్వాలి. లాక్ అయితేనే ఫ్యాన్ టైట్గా ఉండేటట్లు. లేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ మన ఎగ్జాక్ట్ పాయింట్ చూసుకొని పెట్టండి. నైన్త్ పార్ట్ ఫ్యాన్ ఫిట్ చేశాక ఈ నాబ్ అనేది అటాచ్ చేయాలి. ప్రతిదీ కూడా మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే టైట్ అవుతుంది కదా, కానీ ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే టైట్ అవుతుంది. చూసుకొని పెట్టండి. టెన్త్ పార్ట్ అనేది ఫ్యాన్కి ఫ్రంట్ లిడ్ పార్ట్. బజాజ్ అనే పేరు స్ట్రైట్గా ఉండేటట్లు చూసి అండ్ అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలుపుతూ ఒక బెల్ట్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఆ బెల్ట్ ఎలా ఉందంటే ఫస్ట్ అయితే బెల్ట్కి ఒక స్క్రూ అయితే ఇచ్చాడు. దాన్ని లూజ్ చేయాలి. లూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి పెట్టి తర్వాత మనం దాన్ని టైట్గా ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. ఆ బెల్ట్కి లోపల వైపు 2 లైన్స్ అయితే ఇచ్చాడు. ఒక లైన్లో ఫ్రంట్ పార్ట్ పెట్టాలి, నెక్స్ట్ సెకండ్ లైన్లో బ్యాక్ పార్ట్ పెట్టాలి. నేను చెప్పేటప్పుడు మీకు కన్ఫ్యూజన్గా ఉన్న వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అనేది ఆ బెల్ట్లోకి పెట్టేశాను. పెట్టేశాక బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు ఇంకొకరి హెల్ప్ అయితే తప్పకుండా కావాలి. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ పెడుతుంటే ఫ్రంట్ వైపుది బయటకు వచ్చేస్తుంది, అలా ఒకటి పెడితే ఒకటి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంకొకరి హెల్ప్ ఉంటే ఈజీగా అయిపోతుంది.
ఇంతేనండి, చాలా సింపుల్గా పార్ట్స్ అయితే అసెంబుల్ మీరే చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉండి. ఎవరిని బతిమలాడవసరం లేదు. వీడియో చూసాక మీకే అర్థమైంది కదా, అవునా కాదా అనేది నాకైతే కామెంట్ చేయండి. నౌ టెస్టింగ్ పార్ట్. మనం పెట్టే పార్ట్స్ అనేవి ఫిట్గా ఉన్నాయో లేవో చూడాలి కదా. సరిగా లేకపోతే ఈస్ట్ కొట్టి వెస్ట్ కొట్టి వెళ్తాయి కదా. కంగారు పడకండి, జస్ట్ జోక్ చేశాను. ఇది కూడా టైట్గా ఫిట్ చేస్తే చాలు, ఇందులో కష్టపడాల్సింది ఏమీ లేదు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.